రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజు నుంచి కూడా కడప కార్పొరేషన్ కావచ్చు, కడప ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూడా కనీసం ₹1 నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. కేవలం కార్పొరేషన్ నిధులతో వాళ్ళు ఏమన్నా పనులు పూర్తి చేస్తే అవి శంకుస్థాపనలు అవి మేము చేసామని చెప్పేది తప్పక కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా అందలేదు. కనీసం ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోగా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లను వారి స్వలాభం కోసం కేవలం వారిని ప్రలోభపెట్టి ఏదో నీరు చెట్టు కావచ్చు, కాంట్రాక్ట్ పనులు కావచ్చు, వివిధ ఆశలు కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన కార్పొరేటర్లను మీరు తెలుగుదేశం పార్టీ కండువాలు వేయడం నిజంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లు. కనీసం ఈరోజు 7 మంది కార్పొరేటర్లు పోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇంకా చాలా బలపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిగా ప్రజలు ఆ రోజు వాళ్ళు గెలిపించడం జరిగింది. ఈరోజు మీరు తెలుగుదేశం కండువా వేసుకొని కడప నగరానికి వస్తే ప్రజలు ఆశ్రయించుకునే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి శాసనసభ్యులను మొదలుకొని కార్పొరేటర్ వరకు కూడా నీవు ప్రలోభాలు పెట్టి నీ అవినీతి డబ్బుతో కార్పొరేటర్లు అయితేనేమి, శాసనసభ్యులు అయితేనేమి మీరు అవినీతి డబ్బులతో కొని ప్రజాస్వామ్యాన్ని ఇది కూనీ చేయడం జరుగుతుంది. మీరు ఇలాంటి అప్రజాస్వామిక పనులు ఎన్ని చేస్తారో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలపడుతుంది. ప్రజలంతా చూస్తున్నారు. తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ రాష్ట్ర ప్రజానీకం ముందుందని కూడా తెలియజేస్తున్నాం. ఒక నియంత పరిపాలన జరుగుతుంది. కేవలం పనులు చేయకుండా పనులు చేసినట్టు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు చేస్తున్నారు. గడిచిన 2 సంవత్సరాలుగా కార్పొరేషన్ల సజావుగా పరిపాలన జరుగుతుంటే కేవలం ఇది వైఎస్ఆర్ జిల్లా జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కూడా తీసుకెళ్లాలి అనే ప్రయత్నంలో డబ్బులు ఇచ్చి పనులు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వంలో పెట్టి ఈరోజు 7 మంది కార్పొరేటర్లు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే, ఈ జిల్లాలోనే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేసే కార్యక్రమం నిధులు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి చేసి మా పార్టీ కార్పొరేటర్ రాజీనామా చేయించి మళ్ళా గెలిపించుకోండి. అది మీలో ప్రజలు ఇచ్చే సత్తా మీరు చాటుకోవాలా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ గెలిపించిన వ్యక్తుల్ని ప్రభుత్వంలో పెట్టి డబ్బులు ఇచ్చుకొని ఈరోజు నీ పార్టీలో చేర్చుకోవడం గొప్ప సంగతి కాదు. అది నీ అభివృద్ధి చూసి కాదు, నువ్వు ఇచ్చే నియంతలో డబ్బుతో ఈరోజు కొనుగోలు చేస్తున్నావు తప్ప నీ అభివృద్ధి చూసి ఎవరు ఆకర్షితులు కాలేదు. నువ్వు అభివృద్ధి చూసి ఆకర్షితులు అయితే ప్రజలు నీకు ఓటేస్తారు. ప్రజలు ఓటేసిన వ్యక్తిని గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ తీసుకోవడం అనేది ఇది హీనమైన చర్య. భవిష్యత్తులో నువ్వు చెప్తున్నా ఇప్పుడే కార్పొరేటర్ పోయిన వాళ్ళు కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు నిజాయితీ పనులైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కార్పొరేటర్కి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని మేము మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కార్పొరేటర్ స్థానాలకు గాను 42 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అఖండమైన మెజార్టీతో గెలవడం జరిగింది. కడప నగర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ నగరానికి మేలు జరుగుతుంది అని భావించి ఆనాడు 50 మంది కార్పొరేటర్లలో 42 మందికి అఖండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం పూర్తి కావడం జరిగింది. ఈ 2 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ జిల్లాకు ₹1 కూడా అభివృద్ధి నిధులు కేటాయించకపోవడం, మరీ ముఖ్యంగా మన కడప నియోజకవర్గానికి, మన కడప కార్పొరేషన్కి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి నిధులు
కేటాయించుకోకపోవడం, నిజంగా ఈ 2 ఏళ్లలో మన పాలకవర్గం వచ్చిన తర్వాత మా కార్పొరేటర్ సోదరులు, మా మేయర్ గారు అందరూ కూడా సంఘటితంగా ఈ నగరాన్ని కేంద్రం నుంచి వచ్చిన నిధులతో కానీ మరియు మన కార్పొరేషన్ నిధులతో, మన గౌరవ ఎంపీ గారి నిధులతో అన్ని డివిజన్స్లో కూడా సమానాభివృద్ధి చేయడం జరిగింది. అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఎవరికి కూడా న్యాయబద్ధంగా అందరికి కూడా నిధులు కేటాయించి వాళ్ళ డివిజన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కానీ ఇవాళ చూస్తుంటే ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ఈరోజు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని రాజధాని అని పేరు చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఆ అక్రమ సంపాదనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను కానీ, కార్పొరేటర్లకు కానీ, సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ కొనుగోలు వాళ్ళ ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉండామా లేక ఒక నియంత్రణ పాలన మన రాష్ట్రంలో జరుగుతుందా అని ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా అనుమానంగా ఉంది. ఇలాంటి తరుణంలో నిజంగా ఇవాళ వెళ్ళిన కార్పొరేటర్ సోదరులకు నేను అడుగుతున్నాను, నిజంగా మీకు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందువల్లనే మీరు ఈరోజు కార్పొరేటర్గా గెలవడం జరిగింది. లేకపోతే మీరు కార్పొరేటర్గా డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితులు లేదు. అలాంటిది ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పార్టీ కోసం చేసిన సేవలో ఏదో అవన్నీ కూడా గుర్తించి ఆ రోజు సామాజిక వర్గాలకు అందరికి కూడా న్యాయం చేయాలని కూడా ఆ రోజు భావించి మీకు అందరికి కూడా కార్పొరేటర్ టికెట్లు ఇచ్చి మీకు అదృష్టం కల్పించడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 50 మంది పోటీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా డిపాజిట్ కూడా గల్లంతు కావడం జరిగింది కార్పొరేటర్లు పోటీ చేసిన వాళ్లకు. మీ అదృష్టం ఏమంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ రావడమే మీ అదృష్టంగా మీరు భావించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది తల్లి పాలను తాగి ఆ రొమ్మునే మీరు గుద్దుకున్నారంటే నిజంగా కడప ప్రజలు మీకు అసహించుకుంటారు. మీకు కడప వీధుల్లో కూడా తిరగనివ్వాలని కూడా నేను మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా నేనైతే ఈ మీడియా ముఖంగా ఈరోజు పోయిన 7 మంది కార్పొరేటర్లకు సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరో ఒక్క కార్పొరేటర్ రాజీనామా చేసి మీరు డివిజన్లో గెలిస్తే అప్పుడు మీరు నాయకులుగా మేము ఖచ్చితంగా మీకు ఒప్పుకుంటాం. మీరు ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేయండి. ఈరోజు సామాజిక వర్గంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలి. అది కేవలం చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మన మేయర్గా పదవి ఇవ్వాలి. ఇక్కడ మైనార్టీ సోదరులు చాలా మంది ఉన్నారు. డిప్యూటీ మేయర్ కూడా మైనార్టీలకు ఇవ్వాలని ఆ రోజు ఎంత పోటీ పడినా కూడా ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే ఆయన కూడా డిప్యూటీ మేయర్ పదవి అనుభవించిన తర్వాత కూడా పార్టీని వదిలేసి వేరే పార్టీలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళకందరికి కూడా ఖచ్చితంగా ప్రజలు భూస్థాపితం చేస్తారు రాబో రోజుల్లో. ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులుగా అనుకుంటున్న నాయకులకందరికీ నేను మీకు సిగ్గు సరం ఉంటే, ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మీ పార్టీకి ఓట్లు వస్తాయి కడప నగరంలోని మీరు భావిస్తే వాళ్ళ చేతిలో మీరు రాజీనామా చేయించండి. ఈ జిల్లా అధ్యక్షులు కానీ మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కడప ఇన్ఛార్జికి నేను సవాల్ విసురుతున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళ చేత రాజీనామా చేపించు, మళ్ళీ ఎన్నికలకు పోతాం. ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో అప్పుడు ప్రజా తీర్పును ఖచ్చితంగా మేము కూడా దాన్ని స్వీకరిస్తాము, శిరసావిస్తామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.